ఈ నెల 9వ తేదీన జంగారెడ్డిగూడెం పట్టణ 4వ వార్డ్ ఇందిరానగర్ కాలనీలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వార్షికోత్సవం నిర్వహిస్తున్న సందర్భంగా ఆలయ నిర్మాణకర్త వార్ది ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు వలవల తాతాజీ ఆధ్వర్యంలో బాలికలకు ఆర్థిక భరోసా ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా పట్టణానికి చెందిన గురజాడ కీర్తి పేరు మీద దాతల సహాయంతో 25,000 రూపాయలు డిపాజిట్ చేశారు. జంగారెడ్డిగూడెంకు చెందిన సుశీల హాస్పిటల్ అధినేత డాక్టర్ కాకర్ల రామచంద్రబాబు 10,000 రూపాయలు, అల్లూరి ప్రతాప్ 5,000 రూపాయలు, నాగులగూడెంకు చెందిన గంటా శ్రీను 5,000 రూపాయలు, బొట్టాయిగూడెం నివాసి వేగి రాజకృష్ణంరాజు 5,000 రూపాయలు సంయుక్తంగా మొత్తం 25,000 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా వలవల తాతాజీ మాట్లాడుతూ కార్యక్రమం ప్రారంభించిన తరువాత వరుసగా 4 బాలికలకు 25,000 రూపాయల చొప్పున పొదుపు ద్వారా దాతల తోడ్పాటుతో అందజేశామని అన్నారు. పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రావూరి కృష్ణ మాట్లాడుతూ బాలికల విద్యకు తోడ్పాటు అందించడం ద్వారా రాబోయే తరాలను ప్రగతి వైపు నడిపినట్టేనని వలవల తాతాజీ వారధి కృషిని సేవలను కొనియాడారు. రాష్ట్ర షేక్ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అక్బర్ మాట్లాడుతూ వారధి ట్రస్ట్ సేవల్లో ఉన్న పారదర్శకత దాతల భాగస్వామ్యాన్ని మరింతగా కార్యక్రమానికి పెంచగలుగుతోందని అన్నారు. గురజాడ కీర్తి తల్లిదండ్రులు గురజాడ శ్రీనివాసరావు, ఉమామహేశ్వరి వారధి ట్రస్ట్ కి దాతలకు వలవల తాతాజీకి ధన్యవాదాలు తెలిపారు. దాతలకు వారధి నుండి సత్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో వలవల మేరీ సుశీల, కేలం ధనకుమార్, షేక్ మస్తాన్, హసీనా, గుర్రం శాంతి, బసవరాజు వేణు, వాక కృష్ణకాంత్, కొత్తపల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు. బాలికల భవిష్యత్తు గురించి 25,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మరి ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు తాతాజీ గారు. మరి అలాగే 25,000 రూపాయలని డిపాజిట్ చేసి ఈ యొక్క బాలికలు మ్యారేజ్ టైంకి 50,000 అవుతాయని చెప్పి సందర్భంగా ఈ 25,000 రూపాయలు కూడా డిపాజిట్ చేస్తారు. మరి అలాగే ఈ యొక్క సంస్థ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ తాతాజీ ఎవరితోటి కూడా ఏ విధమైన కాంట్రవర్సీ లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ప్రతి పార్టీ వాళ్ళని కూడా అభినందిస్తూ మరి ప్రతి ఒక్కరితోటి కూడా ఈ యొక్క కార్యక్రమాలు విజయవంతం చేస్తున్నాడు. అలాగే మరి ఆంజనేయ స్వామి కరుణ తాతాజీ గారికి ఉండాలని మరి ఆయన ముందు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి పేద ప్రజలని ఆదుకుంటంలో కూడా ముందుంటే తాతాజీ గారికి మా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. స్వామి సన్నిధిలో ఈ రోజున వారధి ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు బాలికలకు వారధి ట్రస్ట్ తరఫున తాతాజీ గారు ఎవరైతే పేద బాలికలు ఉన్నారో వారి భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని వారికి ఆర్థిక చేయూతనిస్తూ వారి పేరు మీద 25,000 రూపాయల డిపాజిట్ని దాతల సహకారంతో వారిదిలా వారుండి దాతల్ని సహకారంతో ఈ అమౌంట్ని 5 పాతికలు 1,25,000 రూపాయలు మరి సొమ్ముని బ్యాంకులో డిపాజిట్ చేసి వారు పెద్ద అయ్యేసరికి 50,000 రూపాయలు వారి ఆర్థికంగా ఉపయోగపడతాయని చెప్పేసి వారు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈ రోజున ప్రతి సంవత్సరం వార్షికోత్సవంలో జరిగే ఒక సేవా కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం బాలికల భవిష్యత్తుకు ఆర్థిక భద్రత అన్న ఒక మంచి సంకల్పంతో మొదలెట్టిన కార్యక్రమానికి బిల్డింగ్గా తీసుకుందామని అనుకుంటే ప్రతిరోజు కూడా ఫోన్ చేసి మంచి కార్యక్రమం చేస్తున్నారు, మా వంతు సహకారం ఇస్తానని చెప్పడం జరుగుతుంది. ఈ రోజున ఈ కార్యక్రమానికి మా మిత్రులైన సుశీల హాస్పిటల్ డాక్టర్ రామచంద్రబాబు గారు ఆయన ప్రతి సంవత్సరం కూడా మెడికల్ క్యాంప్ కి 35,000 రూపాయలతో స్పెట్స్ వేయించడం జరుగుతుంది. అది ఆ కార్యక్రమం చేస్తా కూడా ఈ కార్యక్రమం మంచిది, దీనికి నా వంతు సహకారం ఇస్తానని 10,000 రూపాయలు ఈ కుటుంబానికి సహాయం చేయడం ఆ దాతకి వారధి తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. అలాగే అల్లూరి ప్రతాప్ బాబీ గారు ఆయన 5,000 రూపాయలు సహాయం చేయడంతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరిని కూడా ఇందులో ఇంక్లూడింగ్ చేసి ఆయన ద్వారా వాళ్ళ స్నేహితుల ద్వారా 15,000 రూపాయలు అందజేయడం జరిగింది. మా వారధి ట్రస్ట్ తరఫున ఈ దాతలందరికీ కూడా శిరస్సు వంచి పాదం తెలుపుకున్నా. ఎప్పుడు చెప్తా మాట నేను మా వారధి ట్రస్ట్ ప్రధానమైన బలం ఏంటంటే మంచి సంకల్పం చేసే కార్యక్రమాలకి దేవుళ్ళ రూపంలో ఉన్న దాతలు ఇలాంటి శ్రేయోభిలాషులు అంటే మా వారధి ట్రస్ట్ ముందుకెళ్తానికి ప్రధానమైన కారణం కలుగుతుంది. తరఫున మా కుటుంబానికి సహాయం చేసిన దాతలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.